గురువుగారు మనం నైవేద్యం పెట్టినప్పుడు కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం. నైవేద్యాన్ని చీమలు తింటూ ఉంటాయి. అవును. సో, అలా తినడం మంచిదా? చాలా లేదంటే విశేషమా. ఇందాక మనం ముగ్గు గురించి ప్రస్తావనలో అవును. చెప్పినదే అది అది బలి అంటారు దాన్ని. అంటే పక్షులకి వాళ్ళలో కూడా పరమాత్మ ఉంటాడు. హుహు. పరమాత్ముడు ఇతరత్ర దేవతలందరూ ఉంటారు కాబట్టి వారికి మనం పెట్టడం వల్ల ఎప్పుడైతే జీవానికి మనం ఆహారం పెడుతున్నామో అనేక పుణ్యం దొరుకుతుంది మనకి. పుణ్యప్రదం కోసమే చీమల కొరకే మనం ఆ బెల్లాన్ని అక్కడ పసుపు, పెసరపప్పు, పప్పులు అటు పెట్టేస్తేనే అది ఓకే. చాలా మంచిది. చీమలు తినడం వల్ల మనకి శనీశ్వరుడికి అనుగ్రహాన్ని పొందుకుంటాం. మనలో హుహు. ఉన్నటువంటి పాపకర్మ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఓకే. తప్పకుండా మనం ముందు తులసి చెట్లో గాని, వెనక మామిడి చెట్లో గాని తప్పకున్నటువంటి పదార్థం పెట్టుకుంటే చీమలు తినడం. ఇంకా గండు చీమలు ఉంటాయి, నల్ల చీమలు. అవి తినడం వల్ల ఇంకా విశేషం. ఓకే. ఎందుకంటే తప్పకుండా అవి తినడం వల్లనే ప్రయోజనం ఉంటుంది. మన ఇంటికి నెగెటివ్ ఎనర్జీ రాకుండా చేస్తుంది. కాబట్టి ఓకే. మన పక్షులకి, చీమలకి పెట్టేటువంటి పదార్థమే ఈ ముగ్గు రూపంలోనో తులసమ్మ కోట్లు నైవేద్యముతో పెట్టాలి, మనకి పెట్టడం మంచిదది. మనం గుడికెళ్ళినప్పుడు ఐ మీన్ అర్చన చేయించేటప్పుడు గోత్రనామాలు చెప్తూ ఉంటారు. సో, అసలు గోత్రం అంటే ఏమిటి? అంటే పెళ్లి టైంలో గూడా చూస్తూ ఉంటారు. గోత్రనామాల్ని చూసి పెళ్లి టైంలో జాతకాలు చూయించేటప్పుడు కూడా చూయిస్తూ ఉంటారు. పెళ్ళికి, గోత్రానికి సంబంధం ఏంటి? అసలు ఈ గోత్రం అనేది ఎప్పుడు పుట్టింది? మనకి ఋషి పరంపర అంటాం మనం. అంటే మనకి సప్త ఋషుల యొక్క ఆవిర్భావం. హుహు. ఇక్కడ కొంతమంది కొద్దిగా వక్రంగా మాడుతుంటారు. అంటే కొద్దిగా వెకిలిగా మాడుతుంటారు. ఈ సప్త ఋషులు అన్నదమ్ములే కదా! అన్నదమ్ములు పుట్టిన పిల్లలకి ఏమవుతారు? అన్నాచెల్లెళ్ళు అవుతారు కదా! వాళ్ళకి పెళ్లి చేస్తున్నారు కదా! ఇది సక్రమమే కథల్లో అని చెప్తూ ఉంటారు. హ్మ్. వాళ్ళు ఆవిర్భవించినటువంటి సప్త ఋషులు. ఆవిర్భవ కాముకులైనటువంటి వ్యక్తులు ఆ యొక్క మూర్తులు కాబట్టి వాళ్ళకి అన్నదమ్ముల వరుస లేదన్న విషయం గుర్తించాలి ఫస్ట్ మనం. వాళ్ళు అంటే ప్రజోత్పత్తి చేయడం కోసం పుట్టారు వాళ్ళు. ఓకే. ప్రజలను ఉద్భవించడానికి మన యొక్క పరంపరను పెంచడానికి పుట్టారు వాళ్ళు ఆ సప్త ఋషులు. ఆ సప్త ఋషులు వచ్చిన వాళ్ళే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తరంగా వచ్చారు మనకి. హుహు. దానికి కులం అనేటువంటి ఒక ట్యాగ్ మనం వేసుకున్నాం తప్ప అక్కడ కులం లేదు. వర్గము, వర్ణము, ఒక వర్గం వాళ్ళు. ఇప్పుడు కెమెరామెన్ వర్గం ఒకటి ఉంటుంది. ఆయనకి కెమెరామెన్ సంబంధించిన విషయంలో ఆయన తెలుస్తుంది తప్ప యాంకరింగ్ ఎవరు వస్తారు, యాంకర్ ఏం ప్రశ్న ఆయన అడుగుతాడా? అదొక వర్గం. ఆ వర్గానికి చెందినటువంటి వారికి విశ్లేషణ ఉంటుంది, వాళ్ళకి విశేషం ఉంటుంది. ఆయన రెస్పెక్ట్ ఆయనది. అవును. ఆయనటువంటి ఈఎంఐకి యాంకరింగ్‌గా తను అడిగే ప్రశ్నలేంటి? ఎలా ఉండాలి? ఎలా డ్రెస్ చేయాలి? ఎలాంటి ప్రశ్నలు అడగాలి? అనేది వెకిలిగా అడగాలిగా, మామూలుగా అడగాలనేది మీ ప్రాధాన్యత ఉంటుంది. నా వర్గంలో, నా వర్ణంలో ఏముంటుంది? ఆ అమ్మాయి అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పాలి. అంటే ఎంతవరకు చనువుగా ఉండాలి? అమ్మాయితో ఎంతవరకు జాగ్రత్తగా మాట్లాడలేను? ఆ చనువు కూతురులాగా ఉండాలా? వెకిలిగా ఉండాలా? అనేది నా వర్గంలో ఉంటుంది. ఎవరెవరి వర్గంలో, వర్ణంలో వాళ్ళు జాగ్రత్తగా ఉంటే ముగ్గురి సమాజంలో సొసైటీకి ఒక మంచి వార్తను బయట తీసుకెళ్తాం. సోషల్ మీడియాలో మనం ఒక మంచి వార్త తీసుకెళ్తాం. అంటే ముగ్గురు వ్యక్తుల పనేగా ఇది. అంతే. ముగ్గురు వేరు వేరు వ్యక్తులమేగా, 3 వర్గాలమేగా మనం. ఈ 3 వర్గాలవి ఎక్కడ కూడా 7 వర్గాలుగా విభజించబడింది. కాబట్టి ఓకే. వాళ్ళకి పుట్టినటువంటి ప్రవరలో ఆ గోత్రంలో పుట్టిన వాళ్ళే ఆయా వంశంలోంచి అందరూ కూడా వచ్చారు. కాబట్టి హుహు. ఇక్కడ కులాలనేవి వర్గీకరించి మనం కేవలం ట్యాగ్ ఇస్తున్నాం తప్ప అక్కడ లేవు. వర్ణాలు మాత్రమే ఉన్నాయి. ఎవరి వర్ణంలో వాళ్ళు ఉంటారు. మనం అనుకున్న వర్గం, గ్రూప్ అంటే వర్ణం. ఎవరి గ్రూప్‌లో వాళ్ళు ఉన్నారు. ఆ గ్రూప్ ప్రకారంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని కోసం నిర్ణయించబడ్డారు. ఆ పనిలోనే మనం ప్రయోజనాన్ని పొందుకునే ప్రయత్నం మన ఋషుల యొక్క పరంపర. మనం ఏ ఋషి నుంచి వచ్చామో చెప్పేటువంటిదే గోత్రం. ఆ గోత్రానికి విశేషమైనటువంటి అర్థం ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు మీరు సంతానం పొందడానికి ఒక అండోత్పత్తిలోకి, ఒక అండంలోకి పురుషుడు వస్తే ఏ క్రోమోజోన్ ఉంటుంది, స్త్రీ వస్తే ఏ క్రోమోజోన్ ఉంటుంది అని సైన్స్ చెప్తోంది. అదే రకమైనటువంటి స్త్రీ అండోత్పత్తిలోకి ఎక్స్ క్రోమోజోమ్ వస్తే స్త్రీ అని, వై క్రోమోజోమ్ వస్తే పురుషుడు చెప్తున్నారు కదా. అదే విషయంలో బుధ గురు శుక్రవారాల్లో కలయిక వల్ల, భార్యభర్త వల్ల పుత్ర సంతానం ఉంటుంది అని చెప్పబడింది శాస్త్రం. హుహు. నీకన్నా 100 రెట్లు పరిచదువుకున్నటువంటిది జ్యోతిష్ శాస్త్రం. ధర్మంలో ఎప్పుడు పుడతాడా నాడిని పట్టుకొని ఈ అమ్మాయి గర్భవతి, పురుషుడు నాడా స్త్రీని చెప్పేటువంటి వ్యక్తులు జ్యోతిర్వైద్యులు ఇప్పటికీ ఉన్నారు. కానీ నమ్మేటువంటి వ్యక్తులు లేరు కదా. నమ్మడానికి ప్రయత్నించే వారిని తొక్కి పెడుతున్నారు. అటువంటి మహానుభావులు, రాఘవన్ లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద మహామేధావులు, చాగంటి వారు లాంటి వాళ్ళు, మనకి పెద్ద పెద్ద ప్రవచనకర్తలు, గొప్ప చదువుకున్న వాళ్ళ విషయం చెప్పగలుగుతారు దీన్ని. జ్యోతిష పండితులు, బ్రహ్మాండ మునులు మన ఇప్పటికీ మనకి హిమాలయాల్లో ఉన్నటువంటి ఋషులు చూడగానే చెప్పగలుగుతారు వాళ్ళు. ఈ అమ్మాయి గర్భవతి, ఈ అమ్మాయికి పుత్రుడు పుడుతున్నాడని చెప్పగలిగే స్థాయి మనకుంది. నాడిని బట్టి, అంటే ఈ నాడి పార్శ్వనాడి నుంచి వచ్చే గాలిని బట్టి మీకు కుమారుడు పుడతాడా, పుత్రుడు పుడతాడా, ఎప్పుడు పెళ్ళి అవుతుంది చెప్తారు మనం. అంటే దీని శ్వాసలో వచ్చినటువంటి ఇక్కడి నుంచి చల్లగాలి వస్తుంది, ఇక్కడి నుంచి వేడి గాలి వస్తుంది మనకి. ఆ టైంలో ఏ గాలి చూసి వాళ్ళు చెక్ చేసి ఈ అమ్మాయికి పలాంటి పెళ్ళి అవుతుంది, పలానా శుభం జరగబోతుంది, పలానా అశుభం జరుగుతుంది, ఈ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది చెప్పగలిగే స్థాయి నాడి జ్యోతిష్యం కూడా ఉంది. మై గాడ్! అన్ని రకాలైనటువంటి జ్యోతిష్య విశేషం ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఋషుల నుంచి వచ్చినాయి. అందరు కూడా ఆయా ఋషుల నుంచి ప్రతి ఒక్క వ్యక్తికి ఆ ఋషుల పరంపర నుంచి వచ్చినటువంటి విశేషమైనటువంటి కులమే, అది గోత్రమే కులంలో కలిసిపోయింది. ఆ గోత్రం అంటే ఏమిటంటే నీ పురాతనమైనటువంటి వ్యక్తుల యొక్క
సో అంటే ఇప్పుడు నువ్వు ఎక్స్ నుంచి వచ్చావా, వైలోంచి వచ్చావా, నువ్వు ఎక్స్ జాతికి చెందినవి, వై జాతికి చెందినవి అని చెప్పుకోవడం కోసమే మన గోత్ర ప్రవణ. ఆ గోత్ర పరిపుష్టత వేరు, గోత్రం యొక్క బలం వేరు. కొంతమంది ఇప్పుడు ఇంటి పేరునే గోత్రంగా మార్చుకున్నాం కొంతమంది, అందుకే వాళ్ళకి గుర్తులేదు, వాళ్ళ పెద్దవాళ్ళందరూ కూడా మర్చిపోయారు. అంటే అప్పుడు చదువుకోవడానికి అవకాశం ఉన్నా, ఇప్పుడు పురాణాన్ని చదువుకున్న వాళ్ళకి చాలా విషయ జ్ఞానం ఉండేది. ఎప్పుడైతే ఈ తురకల యొక్క సామ్రాజ్య స్థాపన ప్రారంభమై, ఈ తర్వాత బ్రిటిషులు ఈ కిరస్థానీలే ప్రారంభమైన తర్వాత మన పురాణం చదివే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది, ఇంకా భయంతో. ఇప్పుడు భారతం చదివి రామాయణం చదివే వాళ్ళు చాలామంది ఉంటారు, ఇప్పుడు వాళ్ళు చదివే వాళ్ళు లేరు. దాని నుంచి వర్గము, వర్ణము, కులము, ఇంకా దాంట్లో కులంలో గ్రూపులు, ఇక కిరస్థానీలు, మళ్ళీ తర్వాత తురకలు, ఇలా రకరకాలకి మనది హిందూ జాతిలో ఉన్నటువంటి సనాధర్మాన్ని చదువుకున్న వాడు తక్కువైపోయాడు. దానివల్ల ఏమవుతుంది, వాడికి ఏ విషయం తెలియకుండా అవన్నీ కూడా ప్రక్షిప్తం అయిపోయినాయి, అంటే మూతపడిపోయినాయి. ఇప్పుడు అటువంటి చదువుకున్నటువంటి ఆడపిల్లలు ఉంటే బ్రహ్మాండంగా చెప్పగలుగుతారు, ఇగో శుక్రవారం ఈ పని చేయాలి, బుధవారం ఈ పని చేయాలి, రాత్రిపూట పేరు తీసుకోవద్దు, గడప మీద నిల్చోవద్దు. ఆడవాళ్ళు చెప్పినవి శాస్త్రాన్ని మగవాడు చెప్పినవి కావు. ఎందుకు, వాళ్ళు పురాణాలు చేసుకున్నారు. వాళ్ళు సీతమ్మ వారు ఎలా ఉండేది, ద్రౌపది ఎలా ఉండేది, లక్ష్మీదేవి ఎలా ఉండేది, ఇవాళ చదువుకొని అక్కడక్కడ వాళ్ళు ఎన్నాచితస్యంతే, నేను ఇక్కడిక్కడ ఉంటానని చెప్పేది అమ్మవారు. లక్ష్మీ ఎరణాశయామ్యం అభూతిమ సమృద్ధించ సర్వాణిర్ణమే గృహాదు. ఆ అర్థం ఆడవాళ్ళకి తెలిసేది. ఇంట్లో చెత్తా చెదారం ఉంటే లక్ష్మీదేవి రాదు, కాబట్టి బయటపడేయండి. రాత్రిపూట జుట్టు విరబోసుకొని ఉండకూడదు, పనికి రాదు, అమ్మవారి ఇంట్లోకి రాదు. కాబట్టి నీట్గా నిండా జుడేసుకొని పూలు పెట్టుకోవాలి, నిండా బొట్టు పెట్టుకోవాలి, గడప మీద కూర్చొని తినకూడదు, గోళ్ళు కొనకూడదు అనేవి ఆడవాళ్ళు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. ఇది ఆడవాళ్ళకి అంత విద్వత్తు ఉండేది. ఇప్పటికీ అంత విద్వత్తు ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ బయటపడరు. ఈ ఈ మగవారి యొక్క ఆధిక్యతలో వాళ్ళు మనుగడ సాధించలేక ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. అప్పట్లో మీ విడాకులు ఎక్కడివి, విడాకులు లేవు. ఎప్పుడైతే స్త్రీ చదువుకుంటుందో, అంటే ఏ చదువు, ఇటు ఇంగ్లీష్ చదువుకోదని చెప్పను నేను, చదువుకుంటూ ఈ మన భారతీయమైనటువంటి ఈ హిందూ సమాజం ఉన్నటువంటి భారత భాగవత రామాయణ గ్రంథాలు చదివితే పరిపూర్ణ ఆర్థిక మారుతుంది. మగవాడిని ఒక తాటిగా ఉంచి మంచివాడిగా మార్చగలిగే శక్తి ఉంటుంది. కాబట్టి పురాణాలు చదువుకోవాలి. కాబట్టి ఋషుల పరంపర అంతా కూడా పురాణాల్లో స్పష్టంగా చెప్పబడింది. ఆ పురాణాలు చదువుకొని మన గోత్రం ఉన్నటువంటి వ్యక్తిని కాకుండా ఇంకో గోత్రంలో, ఇప్పుడు ఋషులందరూ కూడా అన్నదమ్ములు అంటారు, కాదురా విధవలు అని చెప్పాలి వాళ్ళకి. అరే ఋషులు అన్నదమ్ములు కాదురా, వాళ్ళు స్వయంగా ఆవిర్భవించారు. వాళ్ళు ఎవరికి బంధుత్వం లేదు. ఈ సప్త ఋషులు ఎవరికి కూడా బంధుత్వం లేదు, వాళ్ళ భార్యలకు బంధుత్వం లేదు. అందుకే వీళ్ళ దాంట్లోంచి వాళ్ళకి, వాళ్ళ దాంట్లో వీళ్ళకి ఇవ్వచ్చు అన్నటువంటి భావన చెప్పబడింది తప్ప, అందుకే ఋషుల పరంపర మారిపోయి వేరే గోత్రంలోకి వివాహం చేసుకుంటే ఎక్స్ వై క్రోమోజోములు వచ్చేటువంటి వ్యక్తుల్ని వివాహం చేసుకునే అవకాశం, రోగంలో అనేటువంటి అవకాశం ఉంటుంది చెప్పడం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సైంటిఫిక్గా మేనమామని మేనరికాన్ని చేసుకుంటే ఎలా ప్రమాదం వస్తుందో అనే విషయంలో అక్కడ ఏకగోత్రం అవుతుంది. ఆ ప్రమాదం ఏదో ఉందో చెప్తున్నారు. మీరు చెప్పే కంటే ముందు సనాతన శాస్త్రీయ ధర్మశాస్త్రం చెప్పింది, ఎప్పుడు కూడా మేనరికం చేసుకోకూడదు, అది ప్రమాదం కలిగిస్తుంది. ఎందుకు, తల్లి గోత్రం కానీ తండ్రి గోత్రంతో వాళ్ళతో పెళ్లి చేసుకుంటే ప్రమాదం కలుగుతుంది, సంతానహీనత ఏర్పడింది చెప్పేసి నా శాస్త్రం ఎప్పుడో చెప్పింది. తర్వాత దాన్ని 1978లో మేనరికం చేసుకుంటే ప్రమాదం అని చెప్పేసి ఒక డాక్టర్ గారు, అది ఇంగ్లీష్ డాక్టర్ గారు ప్రకటిస్తే మనోళ్ళు అప్పటి నుంచి మేనమామం చేసుకోవద్దని చెప్పడం మీరు మొదలెట్టారు. ఇది శాస్త్రమా, మాది వైద్యమా? మేము ఎవరు గొప్ప ఇక్కడ అంటే సనాతన ధర్మమే గొప్పది. కాబట్టి ఇలాంటివి అనేక విషయాలు ఉన్నాయి చెప్పడానికి, మనం సంకోచించక్కల్లా బ్రహ్మాండమైనటువంటి విషయాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గోత్ర పరంపరలో ఒకళ్ళ గోత్రం నుంచి ఇంకో గోత్రంలోకి వెళ్ళాలి తప్ప సగోత్రికుల్ని, ఒకటే గోత్రంలో ఉన్నవాడిని వివాహం చేసుకోకూడదు. అది ప్రమాదాన్ని కలిగిస్తుంది, ఆయుక్షీణం, మరణం సంభవిస్తుంది కూడా. అంటే దీనికి మన వాళ్ళు ఎలా చెప్పారంటే, ఏకగోత్రికుల్ని చేసుకుంటే పిల్లలు పుడితే వాడిని చండాలుడు అని పిలుస్తారని చెప్తారు. చండాలుడు అంటే ఏమిటి, వాని ఇంట్లో కనీసం మంచులు తాగకూడదు. అలా చెప్పితే వీళ్ళేమంటారు, చేసుకోరన్న భావంతో చెప్పారు తప్ప వాడు పుట్టిన చెండాడు ఎందుకు అవుతాడు? వీళ్ళెవరో సుఖపడి పిల్లాని కంటే వాడు చెండాడు ఎందుకు అయ్యాడు? అలా పుట్టినట్లు మంచులు కూడా తాగరని చెప్పి భయపెడితే కనీసం వీళ్ళు పెళ్లి ఒక గోత్రం వాళ్ళు పెళ్లి చేసుకోరు అన్న భావనతో చెప్పారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పూర్వకాలంలో చింత చెట్టు కింద కూర్చోదని చెప్తారు, కూర్చోద్దండి, చింత చెట్టు కింద పడుకోదని చెప్తారు. పొద్దుటి పూట ఎంతైతే ఆక్సిజన్ ఇస్తుందో రాత్రిపూట అంతా కార్బన్ డైఆక్సైడ్ విసర్జిస్తుంది చింత చెట్టు ఒకటే. చింత చెట్టు మాత్రమే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది, ఇంకే చెట్టు రిలీజ్ చేయదు. మరి శాస్త్రజ్ఞులు చెప్పేటువంటి ముందే మనోళ్ళు చెప్పారు. మనోళ్ళు చెప్తే చింత చెట్టు కింద పండుకోద్దురా అంటే, పిలక బాపనానికి ఏం పనులు అని చెప్పేసి రాత్రి కూడా పడుకుంటాడు. వాడు పడుకుంటే వాడికి విషవాయులు పీల్చి లంగ్స్ క్యాన్సర్ వస్తుంది. కాబట్టి వీడు ఎలాగైనా అక్కడ పడుకొని వద్దని చెప్పేసి బాపనోడు ఏం చేశాడంటే, ఒరే రాత్రిపూట చింత చెట్టు మీద దయ్యాలు ఉంటారు, కొరువు దయ్యాలు ఉంటాయరా, పడుకుంటే తినేస్తా చెప్పాడు. అన్నంగానే వీడు అమ్మో దయ్యం ఉంటుందని చెప్పేసి వాడి కళ్ళకి ఒక అద్భుత కల్పన 3Dలో కనిపించింది. వాడికి అమ్మో దయ్యం ఉందా, నాకు కనిపించింది మంట అనగానే వాడు అప్పటి నుంచి నైట్ పూట పడుకునేవాడు కాదు. కారణం ఏంటంటే భయపెట్టి వాడిని జాగ్రత్తగా చేసేటువంటి తత్వమే తప్ప ఇది మూఢనమ్మకంలోకి పంపించిన విషయం కాదు. అంటే వాడిని పరోక్షంగా వాడు చెప్తే వినడు.
అదే అర్థం. ఈ పిల్లక పాపనికి ఏం పని లేదని చెప్తూనే ఉంటాడు. హాయిగా పొద్దున్న చల్లగా కూర్చున్న మంచిగా రాత్రిపూట ఏమి చల్లగాలి వస్తుంది అనుకుంటాడు. అది విషవాయువులు వెదలుతాడంటే వినడు వాడు. అడగనబడుతుంది కనిపిస్తున్నానికి అంటాడు అని అప్పటి అజ్ఞానవంతుల్ని మచ్చిక చేసుకుంటూ భయపెట్టి మంచి వాళ్ళుగా మార్చే ప్రక్రియ అప్పటి నుంచి ఉంది. అలాగే ఇక్కడ కూడా ఇద్దరు ఏకగోత్రులు పుట్టిన వాళ్ళని చేసుకుంటే చండాలుడు పుడతాడు, ఆ చండాలుంట్లో మంచిని తాగొద్దని చెప్పగానే భయపడతారు కాబట్టి ఒకే గోత్రం వాళ్ళని పెళ్లి చేసుకోవద్దు. కారణం ఏంటి? వక్రరూపమైనటువంటి అష్టావక్రులు పుడతారు. జనాలకి పుట్టేటువంటి జనాలు అష్టావక్రుడు పుడతాడు కాబట్టి అలా ఏకగోత్రం వాళ్ళని పెళ్లి చేసుకోవద్దు. కారణం ఏంటి? ఇద్దరి ఎక్స్ క్రోమోజోములు కలుస్తాయి, అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. భార్యకు కూడా గబంధర యోగం వస్తుంది. తర్వాత మనకి ఇక్కడి నుంచి ఆడపిల్లకి ఇక్కడి నుంచి కింది భాగం మొత్తం కూడా స్తంభన రోగం వచ్చేస్తుంది. కాబట్టి అటువంటివి చేయకూడదు అని చెప్పడమే దీని ఉద్దేశం తప్ప ఓ గోత్రం ఎందుకు చేసుకోవద్దన్నారు అనేది కాదు. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ చేయొచ్చు ఇవన్నీ మనం. కాబట్టి ఏకగోత్రం అనేది మనకి విశేషం. ఈ దేవాలయంలో గోత్రం కారణం ఏంటంటే 10 మందికి మన గోత్ర పరంపర, మన ఋషుల్ని తెలుసుకొని అయ్యా మా యొక్క తాతల ముత్తాతలకి నమస్కరిస్తూ వారి నుంచి పుట్టిన మేము మా తరం అంతా కూడా బాగుండాలని కోరికతో మీ పేరు మీద గోత్రం పేరు మీద పూజ చేసి ప్రాణి గోత్రంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి, ఈ అమ్మాయి నా తండ్రికి పుట్టింది, ఈ అమ్మాయి ఆరోగ్య ఐశ్వర్య ఆనంద యోగాలు ఉండాలి, నెక్స్ట్ తరం కూడా బాగుండాలి అని చెబుతూ పూజ చేసేటువంటి విధానమే గుడిలో గోత్రనామాలు చెప్పడం, మన పెళ్లిలో కూడా గోత్రనామాలు చెప్పుకోవడం అనేది విధి విధానంగా చెప్పబడింది. ఓకే గురుగారు, థ్యాంక్ యూ.